ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ అనమాట. ఏమేం బుక్స్ కావాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏపీఎస్సి గ్రూప్ 2 బుక్స్ లిస్ట్. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూసుకుంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది 150 మార్క్స్కి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సో సిలబస్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి ఏంటంటే ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్ర అనమాట. దీంట్లో సింధు లోయ నాగరికత, వేదయుగ యొక్క ముఖ్య లక్షణాలు, జైన బౌద్ధ మతాల ఆవిర్భావము, మౌర్య సామ్రాజ్యము, మన గుప్త సామ్రాజ్యం, ఇవన్నీ ఉంటాయన్నమాట. మధ్యయుగంలో చోళ పరిపాలన, ఢిల్లీ సుల్తాన్ మొఘల్ సామ్రాజ్యం, ఇలా శివాజీ మరాఠా సామ్రాజ్యం, యూరోపియన్ల రాక, అట్లా ఆధునిక భారతదేశ మోడర్న్ హిస్టరీలో 1857 సిపాయిల తిరుగుబాటు, ఇలా ఉంటాయన్నమాట స్క్రీనింగ్ టెస్ట్లో. అండ్ కమింగ్ టు జాగ్రఫీ అనమాట. జాగ్రఫీలో సాధారణంగా భౌతిక భౌగోళిక శాస్త్రాలు. ఆ తర్వాత ఇంకో 30 మార్క్స్కి భారతీయ సమాజం అన్నమాట. ఇంకో 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ వీడియోను మీరు జాగ్రత్తగా చూసి ఈ సిలబస్ కాపీ అనేది మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకో 30 మార్క్స్కి మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇవన్నీ బేసిక్ న్యూమరీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్. మన ఇండియన్ హిస్టరీ అయితే ఒక 30 మార్క్స్కి, ఆ తర్వాత జాగ్రఫీ ఒక 30 మార్క్స్కి, ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజం ఒక 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, మెంటల్ అబిలిటీ ఒక 30 మార్క్స్. టోటల్గా 150 మార్క్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇంకా మెయిన్ పేపర్స్కి వచ్చేసరికి పేపర్ 1లో మనకి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్ర హిస్టరీ అనమాట. ఒక 75 మార్కులకు ఉంటుంది. ఇందులో శాతవాహనులు అనమాట, 11 నుంచి 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన చిన్న చిన్న రాజవంశాలు, ఆ తర్వాత యూరోపియన్ల రాక, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ సిలబస్ని జాగ్రత్తగా చూడండి, చూపిస్తున్నాను ఇక్కడ. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దారి చేసిన సంఘటనలు చూడండి ఒకసారి, మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. పేపర్ 1లో ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చరిత్ర చూడండి. సో అలాగే సెక్షన్ బి అంటే ఇండియన్ పాలిటీ అనమాట. ఇది ఒక 75 మార్క్స్కి. మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక 75 మార్కులకి, ఆ తర్వాత భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ అనమాట, ఇది ఒక 75 మార్కులకు ఉంటుంది అనమాట. ఇది కూడా నోట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ పేపర్ 2కి ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా యొక్క ఎకానమీ అనమాట. చూడండి, సెక్షన్ ఏలో మనం ఎకానమీ చూస్తాం. ఈ ఎకానమీ కూడా చూసి నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో 75 మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. మన దేశంలో ఏవేవైనా కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా, స్పేస్ టెక్నాలజీలో ఇండియన్ స్పేస్ మిషన్స్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా డెవలప్మెంట్, కమ్యూనికేషన్ టెక్నాలజీలో డిజిటల్ ఇండియా మిషన్లో ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినాయి, సైబర్ సెక్యూరిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్, ఆందోళనలు, ఇలా చూడండి ఒకసారి. మనకి క్లియర్గా ఇదంతా సిలబస్ అనమాట. జస్ట్ నేను మీకు ఒక అవగాహన వస్తుందని సిలబస్ మొత్తం చూపిస్తున్నాను. నా దగ్గర ఈ సిలబస్ హార్డ్ కాపీ ఉందన్నమాట. ఈ పర్యావరణ కాలుష్యాలు, ఐ థింక్ మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మెల్లిగా వీడియో చూసేసి అవసరమైన పార్ట్స్ అన్నీ మీరు కొద్దిగా నోట్ చేసుకోండి.
ఆంధ్ర చరిత్ర గురించి ఈ బుక్ బాగుంటుంది, బిఎస్ఎల్ హనుమంతరావు. ఆ తర్వాత ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకి రఘునాథరావు బుక్ బాగుంటుంది. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర కోసం అయితే బిపిన్ చంద్ర బుక్ బాగుంటుంది. అండ్ తెలుగు అకాడమీ బుక్స్, ఆర్థికాభివృద్ధి, పర్యావరణం గురించి తెలుగు అకాడమీ బుక్స్ చూడండి. ఆర్థమెటిక్ గురించి, ఈజీ ఆర్థమెటిక్ గురించి ఈ రాజు కోమకుల ఈ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఈ నేను చెప్పే బుక్స్కే కాకుండా మీకు నచ్చిన బుక్స్ కూడా చూడండి ఒకసారి. సిలబస్ కాపీ అయితే మస్ట్ అండ్ షుడ్గా. ఈ రీజనింగ్ కోసం ఇదే సేమ్ బుక్, ఈజీ ట్రిక్స్ ఉన్నాయన్నమాట. తర్వాత జాగ్రఫీ కోసం అయితే రమణ్ రాజు సార్ బుక్, కొద్దిగా న్యూ ఎడిషన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచం, భారతదేశం మొత్తం జాగ్రఫీ ఇది బుక్. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఇది ఓల్డ్ ఎడిషన్ ఉంది. కొత్త బుక్ ఏదైనా ఉంటే చూడొచ్చు మీరు. అండ్ ఇండియన్ పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ బుక్. లక్ష్మీకాంత్ భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటిక్ అయితే ఇది ఓల్డ్ ఎడిషన్. మీరు కొత్త ఎడిషన్ ఏదైనా ఉంటే మార్కెట్లో అవైలబుల్ ఉంటే చూడండి. పాలిటిక్ అయితే ఇది ఆల్మోస్ట్ కవర్ అవుతుంది మనకి. ఇంకా నైతిక మానవ విలువల కోసం, విలువల కోసం అయితే ఈ బుక్ చూడొచ్చు మనం. కానీ ఈ తెలుగు అకాడమీ బుక్ ప్రస్తుతం మార్కెట్లో ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా అర్థశాస్త్రం బేసిక్స్ అన్నీ అర్థం కావాలంటే ఇది కూడా తెలుగు అకాడమీ బుక్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం. ఇది మీకు బేసిక్గా దొరికితే చూడండి. నా దగ్గర అయితే ఓల్డ్వి ఉన్నాయి తెలుగు అకాడమీ బుక్స్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి అయితే ఇది కూడా తెలుగు అకాడమీ బుక్కే. ప్రస్తుతానికి మార్కెట్లో ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. మీ దగ్గర మీకు ఏమన్నా దగ్గరలో ఏదైనా బుక్ స్టోర్స్ ఉంటే ఒక సెర్చ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కోసం ఇది తెలుగు అకాడమీ బుక్. అండ్ బిఏ బిఎస్సి ఫస్ట్ ఇయర్ బుక్ ఇది, భౌతిక భూగోళ శాస్త్రం గురించి. ఇది తెలుగు అకాడమీ బుక్కే. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కోసం అయితే ఇది కూడా తెలుగు అకాడమీ బుక్ ఉంది నా దగ్గర. మానవ భూగోళ శాస్త్రం గురించి అయితే ఇది కూడా తెలుగు అకాడమీ బుక్కే ఉంది. నేను చూపించే బుక్సే కాకుండా మీ దగ్గర ఏమన్నా బుక్స్ ఉన్నా మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఆర్థిక భూగోళ శాస్త్రం కూడా తెలుగు అకాడమీ బుక్కే ఉంది. సో ఇవి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన బుక్స్ అన్నమాట. ఇది సిలబస్ కాపీ, నా దగ్గర ప్రస్తుతానికి హార్డ్ కాపీ ఉంది. సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.